చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తుంది. రామకుప్పం మండలం వీర్నమల ఆరిమానిపెంట గ్రామ మార్గంలో రాత్రి ఏనుగుల గుంపు రోడ్డుపైకి వచ్చింది. తమిళనాడు వైపు నుంచి వచ్చిన 16 ఏనుగుల గుంపులో 6 పిల్ల ఏనుగులతో పాటు ఓ భారీ గజరాజు సంతరించుతోంది. అయితే ఏనుగుల గుంపు పెద్దూరు వైపు వస్తుండటంతో ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దూరు ఆరిమనపెంట రైతులు రాత్రి వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లకూడదని గ్రామీణులు సైతం అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. ఏనుగుల గుంపును తమిళనాడు అటవీ ప్రాంతం వైపు మళ్లించేందుకు ఫారెస్ట్ సిబ్బంది అష్ట కష్టాలు పడుతున్నారు. సమీపంలోని గ్రామ ప్రజలు రైతులు భయపడుతున్నారు. నాలుగు 5 పిల్లలు ఉన్నాయి. 5 పిల్లలు ఆవిడకేయకూడదు, పక్కల బ్యాటరీ అదే బోపుడు గ్యాంగ్ లీడరు 9 పోతే చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తుంది. రామకుప్పం మండలం వీర్నమల ఆరిమానిపెంట మార్గంలో రాత్రి ఏనుగుల గుంపు రోడ్డుపైకి వచ్చింది. తమిళనాడు వైపు నుంచి వచ్చిన 16 ఏనుగుల గుంపులో 6 పిల్ల ఏనుగులతో పాటు ఓ భారీ గజరాజు కూడా సంతరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ చిత్తూరు జిల్లా అంటే తమిళనాడు ఇట్లా ఈ బార్డర్స్ లో పెద్ద ఎత్తున ఏనుగుల గుంపు తిరుగుతూ ఉన్నాయి. అయితే కుప్పం సరిహద్దు ప్రాంతాలు ఈ రకంగా ఏనుగులు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే ఒక రైతును కూడా పంట పొలాల వద్ద చంపివేయడం జరిగింది ఏనుగుల గుంపు. అయితే పెద్ద సంఖ్యలో ఏనుగుల గుంపు అంటే దాదాపుగా ఒక 15 నుంచి 20 ఏనుగులు ఉన్నాయని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు గుర్తించడం జరిగింది. వాటన్నిటిని కూడా అటవీ ప్రాంతాల్లోకి తరివేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అవి సమీప గ్రామాల్లోనే అక్కడ పంట పొలాల వద్దనే తిరుగుతూ ఉన్నాయి. అయితే దీనిపైన ఫారెస్ట్ ఉన్నతాధికారులు తమిళనాడు అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలు కాబట్టి అంటే ఇట్లా ఏపీకి చెందినటువంటి ఇట్లా చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో ఉన్న గ్రామాల ప్రజలు కావచ్చు, అదేవిధంగానే తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్తున్నారు. చాలా రోజుల నుంచి కూడా ఈ ఏనుగుల గుంపు పెద్ద ఎత్తున తిరుగుతూ ఉన్నాయి. అయితే గతంలో కొన్ని రకాల చర్యలు తీసుకుని వాటిని అటవీ ప్రాంతాల్లో తరిమేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అంటే దగ్గరలో ఉన్నటువంటి అంటే గ్రామాల సరిహద్దు దగ్గరలో ఉన్నటువంటి ఈ పంట పొలాల వద్దకు వచ్చి ఈ ఆహారం కోసం, ఈ నీటి కోసం, తాగునీటి కోసం ఈ రకంగా పెద్ద ఎత్తున వచ్చేస్తున్నాయంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కూడా సిబ్బంది కూడా చెప్తున్నారు. అయితే తాజాగా ఈ రామకుప్పం గాని కుప్పం గాని ఈ ప్రాంతాల్లో రాత్రి కూడా పెద్ద సంఖ్యలో ఏనుగులు ఒకసారిగా వచ్చిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా ఈ టపాసులు వీటన్నిటిని కూడా పేల్చి అటవీ ప్రాంతాలకు తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు. గత 4-5 రోజుల క్రితం కూడా ఒక రైతును చంపివేయడం జరిగింది. సో తరచూ ఈ రకంగా వస్తున్న కారణంగా గ్రామస్తులు కావచ్చు, రైతులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత చర్యలు తీసుకోవాలనేది మాత్రం అంటే గ్రామస్తులతో పాటు రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గోపినాథ్. బ్రిటన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.